మీ పేరు బాబాయ్? మొహమ్మద్ యాదుల్లా. ఓకే, ఏం చేస్తారండి? పండ్ల బిజినెస్. ఎట్లా ఉంది వ్యాపారం? మంచిగా నడుస్తుందా? నడుస్తుంది. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు, మరి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్. బీఆర్ఎస్ఆ? ఎందుకు బాబా బీఆర్ఎస్ గెలవాలి? అది బాగా చేస్తారు కేసీఆర్. కేసీఆర్ బాగా చేస్తారా? అంటే గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి పథకాలు తీసుకొచ్చారు? పథకాలు బాగున్నాయా? మీరు మంచిగా ఉన్నారా అప్పుడు? బాగున్నాయి సార్, మంచిగా ఉన్నాం. మంచి ఇచ్చిండు అన్ని బాగా ఇచ్చారా? బాగా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు రంజాన్ తోఫా అలాగే షాదీ ముబారక్ ముస్లింలకు మంచి కార్యక్రమాలు చేశారా కేసీఆర్? చేశాడు సార్. మా పాపకు నాకే ఇచ్చిండు. ఏమొచ్చింది మీకు? పెళ్లి కళ్యాణ షాదీ ముబారక్ వచ్చిందా? వచ్చింది సార్. ఎంత వచ్చింది షాదీ ముబారక్? 1,16,000. 1,16,000 వచ్చింది. 1,16,000 వచ్చింది. అవును సార్. ఇంకా మైనారిటీలో కేసీఆర్ ఏమేమి చేశారు? నాకు అంత తెలియదు కానీ నాకైతే వచ్చింది. 1,16,000 వచ్చింది. రైతు బంధు పడుతుంది. అంతా మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఒకసారి 2 సార్లు వెళ్ళిపోయింది, రాలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ వచ్చిందా? నాకు రాలేదు సార్. మీకు రాలేదు? నాకు రాలేదు. మరి ఇప్పుడు దరఖాస్తు పెట్టిన మందికి వచ్చింది, పేదోళ్ళకి, లేని వాళ్ళకే వచ్చింది. మంచిగా కేసీఆర్ మంచిగా చేసింది సార్. ఇందిరమ్మ ఇల్లు? ఇందిరమ్మ ఇల్లుగానే వస్తున్నాయి సార్. వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు? నాకు రాలేదు కానీ వస్తున్నాయి. మీరు దరఖాస్తు పెట్టుకున్నారా? మరి పెట్టుకున్నాను సార్, ఊర్లో పెట్టుకున్నాను. ఓకే, ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది మరి? పథకాలు ఎట్లా ఉన్నాయి? ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉంది? బీఆర్ఎస్ బాగుంది. బీఆర్ఎస్ బాగుందా? ఇక్కడ ప్రజలు మరి ఎటువైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీఆర్ఎస్ వైపు ఉన్నారా? ఎక్కువ బీఆర్ఎస్ వైపే ఉంటారు సార్. బీఆర్ఎస్ వైపే ఉన్నారా? కేసీఆర్ మంచి చేశాడా? చాలా మంచి చేశాడు. మరి ఎందుకు కేసీఆర్ ఎవడగొట్టారు? అది నాకు అంతా తెలియదు సార్. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ ఏం రాదు. ఏం రాదా? అస్సలే రాదు. మీ పేరమ్మా? నా పేరు శ్యామల. ఏం చేస్తారమ్మా? ఇదే పని చేస్తాం. ఎక్కడ మీది? మాది మహబూబ్ నగర్. ఓకే, భూమి ఉందా మీకు? భూమి లేదు, ఏమి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా భూమి? భూమి ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే మాకు. ఇందిరమ్మ ఇల్లు రాలేదా? రాలే. ఓకే, ఇప్పుడు 2,500 వచ్చిందా? ఏది రాలే మాకు. ఏది పెట్టుకున్నా రాలే. కిరాయి కట్టుకోవాలి, కష్టం చేసుకోవాలంటే ఏది లేదు. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? సిలిండర్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఓకే, తులం బంగారం వచ్చిందా? బంగారం రాలే, పిల్లలకు పెళ్లి చేయలేంగా. చేయలేదా? ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? బాగుందా? అని ఉంది. ఇంకా ఎవరో చేసేదే ఉంది. నేను ఎవరో చేసేదే ఉంది. అంతా బాగానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా? అంతా ఒకలాగానే ఉంది. ఆయన ఉన్నా ఒకటే, ఈయన ఉన్నా ఒకటే, ఎవరున్నా ఒకటే. ఎవరుండి చేసేది ఏముంది? అంటే ఇప్పుడు రైతు బంధు లాంటిది, దళిత బంధు లాంటిది, బీసీ బంధు అవన్నీ కేసీఆర్ ఇచ్చాడుగా. ఇచ్చిండు. మీకు ఏమైనా వచ్చిందా? రైతు బంధు వస్తుంది. రైతు బంధు వస్తుందా? ఎంత వచ్చింది ఈసారి? ఎంత వస్తుందో నాకు తెలియదు, మా పిల్లలకే తెలుసు. ఓకే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు కదా, ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్, బీజేపీ? అయినా మన చేతులు ఏముంది? ఎవరు గెలుస్తారో, ఎవరన్నా గెలుసని. ఇప్పుడు పూల బిజినెస్ బాగుందా? ఫ్లవర్స్ అవన్నీ ఏం బాగుంది? ఏదో పండుగ ఉంది కాబట్టి అట్లా ఇట్లా ఉంది గిరాకీ. పండుగ లేకపోతే కూర్చొని పోవాల్సిందే అంతే. మీకు పింఛన్ వస్తుందా? రాలే. రాదా? తాతకు వస్తుందా పింఛను? తాతకు రాదు, అవ్వకు రాదు, వారికి రాదు పింఛన్. ఓకే.